అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఇవాళ మనం కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం సార్. సో లారెస్ ల్యాబ్స్ అనేది మరలా తిరిగి తెర మీదకి వచ్చిందండి. లారెస్ ల్యాబ్స్ రిజల్ట్స్ అనేది సరిగ్గా లేవు అన్న కారణంతో లారెస్ ల్యాబ్స్ని మళ్ళీ తిరిగి కిందకి కొడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు లారెస్ ల్యాబ్స్ని కొనుక్కోవడానికి ఒక టైం అయితే వచ్చింది. ఇంతకాలం లాభాలు పంచిపెట్టినటువంటి లారెస్ ల్యాబ్స్ ఏదైతే ఉందో ఆ లారెస్ ల్యాబ్స్ స్టాక్ అనేది కాస్త కిందకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇది కేవలము ఈ 2 రోజులు మాత్రమే కిందకి వెళ్తుంది. మళ్ళీ మార్కెట్లు డిస్కౌంట్ చేసేస్తాయి. మళ్ళీ వాటి ప్రయాణం యథాతథంగా ఉంటుంది. డిప్స్లో కొనాలనుకునే వారికి లారెస్ ల్యాబ్స్ కొనడానికి ఇది ఒక మంచి అవకాశం వచ్చిందండి. సో కోటక్ మహేంద్ర బ్యాంకు గురించి ఒక న్యూస్ అయితే ఉంది సార్. కోటక్ మహేంద్ర బ్యాంకు ఒక బ్రాంచ్లో ఒక 100 కోట్లు సంథింగ్ అమౌంట్ అనేది షార్టేజ్ వచ్చిన కారణం చేత దాన్ని బ్యాడ్ న్యూస్గా తీసుకుంటుంది స్టాక్ మార్కెట్. అందువల్ల కూడా ఈ షేర్లు పడిపోయే అవకాశం అయితే ఉంది. అది కూడా పెద్దగా పడిపోకపోవచ్చు, కాకపోతే స్లైడ్ డౌన్ అంటాను నేను. సో మరొకటి విషయం ఏంటంటే కొన్ని కేవైసీ నామ్స్లో ఏదో మిస్టేక్స్ వచ్చాయన్న కారణంతో అంటే వీళ్ళ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదండి, డిజిటల్ ప్లాట్ఫామ్స్, అంటే వీళ్ళ యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్లో ఏదో చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, సరిగా పనిచేయట్లేదన్న కారణంతో మార్కెట్స్ ఆర్బీఐ ఏం చేసింది, కోటక్ మహేంద్ర బ్యాంక్ వాళ్ళ అకౌంట్స్ అనేవి ఆన్లైన్లో అప్లై చేయడానికి లేదు, అంటే కొత్త అకౌంట్స్ ఉంటాయి కదా వాటిని క్రియేట్ చేయడానికి అవకాశం లేకుండా చేసింది. సో ఇక మీదట ఎవరికి కూడా కొత్తగా క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయొద్దని చెప్పింది. సో ఇలాంటి 2 బ్యాడ్ న్యూస్ల వల్ల మనకి కోటక్ మహేంద్ర బ్యాంక్ అనేది కిందకి పడే అవకాశం అయితే ఉంది. అది కూడా 10-20% మాత్రమే మనం డౌన్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పెద్దగా పడకపోవచ్చు. సో కోటక్ మహేంద్ర బ్యాంకు తగ్గితే కొనాలి అని అనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అంటాను నేను. సో తర్వాత మన పెద్ద ఆయన రిలయన్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది 1,00,000 కోట్ల లాభాలను సంపాదించుకుంది ఈ ఏడాది మొత్తం మీద. అంటే 2023 మార్చు నుండి 2024 మార్చ్ వరకు వచ్చినటువంటి కంపెనీ యొక్క లాభాలలో 1,00,000 కోట్లకు పైగా లాభాలు రావడం జరిగింది రిలయన్స్ ఇండస్ట్రీకి. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీ ఇక్కడ నుండి ఇంకా కూడా పైకి వెళ్ళే అవకాశం అయితే మెండుగా ఉంది. కాబట్టి దయచేసి ఈ 2 అంటే ఈ 3 స్టాక్స్ని మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ర్యాలీ మొదలైందండి, 200కి చేరుకోవడానికి రెడీగా ఉంది. 200 అనేది ఒట్టి మాట, కానీ ఒక 150 రూపాయలకైతే వెళ్ళబోయే అవకాశం అయితే ఉంది. అంటే లాంగ్ రన్లో ఒక 1 ఇయర్ లోపు కనుక మీరు వెయిట్ చేయగలిగితే మీకు ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి 200 రూపాయలకు చేరుకోవడానికి రెడీగా ఉన్నాయి. సో కాబట్టి మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని కూడా ట్రై చేయొచ్చు. మరొకటి మీకు నేను చెప్పాలంటే బీసీజీ బ్రైట్కామ్ గ్రూప్ లిమిటెడ్
ఇది 14 రూపాయలకు చేరుకుందండి. ఇంకా కూడా కింద పడే అవకాశం అయితే అక్కడ ఉంది. మీరు ఇక్కడ కొనుక్కోగలిగితే ఒక 1 ఇయర్ టైం ఫ్రేమ్ కనుక ఉండగలిగినట్లయితే మీకు ఇది 50 రూపాయలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దీన్ని కూడా ఒక కంట కనిపెట్టి ఉంచండి. ఇలా ఎన్నెన్నో స్టాక్స్ ఉన్నాయండి. ఎందుకంటే నాకు ఇంకా రకరకాలుగా చెప్పాలని ఉంది, కానీ మీ దగ్గర నుంచి కామెంట్స్ అనేవి రావాలి. ఈ వీడియో గుడ్డా బ్యాడా ఏంటి అనేది కామెంట్స్ అయితే రావాలి. కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాను. మీరు దయచేసి కామెంట్స్ పెట్టగలిగితే నాకు చాలా సంతోషం అండి. సో ప్రతి యూట్యూబర్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే తన సబ్స్క్రైబర్స్ నుంచి లైక్స్, కామెంట్స్, షేర్స్, కొత్త సబ్స్క్రిప్షన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. తప్పులేదు. దాన్ని మీరు అర్థం చేసుకుని మీకు తోచినటువంటి ఏదో ఒక గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, కామెంట్ అనేది పెట్టడం అనేది నెససరీ. పోతే ఈ మీకు చెప్పాను కదండి, డివిడెంట్ ఇవ్వబోతున్న సుజలాన్ స్టాక్ అని చెప్పి, సారీ ఇది బోనస్లు ఇవ్వబోతున్న సుజలాన్ స్టాక్ అని చెప్పాను కదా. అయితే ఇది ఎనర్జీ సెక్టార్లో మనకి 2 స్టాక్స్ ఉన్నాయండి. అది చెప్పబోతూ మీకు సుజలాన్ గురించి చెప్పడం జరిగింది. ఐనాక్స్ ఇండియా ఉంది కదండి. ఐనాక్స్ ఇండియా అనేది 3:1 రేషియోలో బోనస్ అనేవి ఇష్యూ చేయబోతోంది. ప్రజెంట్ ఈ షేర్ వాల్యూ 600 రూపీస్ దగ్గరగా ఉంది. అయితే 3:1 రేషియోలో కనుక, అంటే మన దగ్గర 3 షేర్లు ఉన్నాయనుకోండి, ఒక్క షేర్ని బోనస్గా ఇష్యూ చేస్తుంది. బోనస్ మాత్రమే కావాలని అనుకుంటే మీరు ఇప్పుడు ఈ షేర్లు కొనుక్కోవచ్చు, తప్పులేదు. కాకపోతే ఇప్పుడు అది బోనస్ ఇష్యూ చేశారనుకోండి, అది అక్కడ నుండి 200 రూపాయలకు వెళ్తుంది. 200 రూపాయలకి వెళ్తుంది. అయితే 200 రూపాయలకి వెళ్ళినప్పుడు ప్రైస్ కింద పడింది అని ఎవ్వరూ కంగారు పడవలసినటువంటి అవసరం అయితే లేదు. అలాంటి కంగారు లేనటువంటి వాళ్ళు మాత్రమే కొనుక్కోండి. ఎవరైతే ఇక్కడ ఏదో జరిగిపోయింది, ప్రైస్ కింద పడింది అనే కంగారు ఎవరికైనా ఉంటుందో వాళ్ళు దయచేసి ఈ షేర్లలో ఎంటర్ అవ్వకండి. కింద పడిన తర్వాత అక్కడ మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మొదలు పెట్టుకోండి. నేను ఏమంటాను అంటే, ఇప్పుడు 1,00,000 రూపాయలు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోండి, పర్వాలేదు. ఎలాగో బోనస్ ఇష్యూ అవుతాయి. బోనస్ ఇష్యూ అయ్యి షేర్ ప్రైస్ అనేది కిందకి వెళ్ళిన తర్వాత ఏ 200కో 200 మైనస్కో వెళ్తే అక్కడ మరలా తిరిగి 1000 షేర్లు మీరు యాడ్ చేసుకోండి. ఒక 2-3 ఇయర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోగలిగితే మీరు మళ్ళా తిరిగి ఇది 600కి వచ్చేస్తుంది. అప్పుడు మీరు తిరిగి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎవరికి తెలుసండి, 2-3 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా ఒకసారి స్ప్లిట్ అవ్వచ్చు. 1:5 రేషియోలో స్ప్లిట్ అవ్వచ్చు, ఎవరికి తెలుసు. సో ఇలాంటి థీమ్ని మీరు ఐడెంటిఫై చేయాలి, పట్టుకోగలిగితే అప్పుడు మీకు మంచి వాల్యూ అనేది ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినందుకు మీకు ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది. ఎక్కడైనా సరే ఏదైనా ఒక బిజినెస్ మనం మొదలు పెడితే లాభాలు రావడం ఎంత వాస్తవమో నష్టాలు రావడం కూడా అంతే వాస్తవం అండి. కాబట్టి మీరు ఇట్లాంటి స్టాక్స్ని
మీరు ఒక కట్ట కనిపెడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు మీ వలలో ఇట్లాంటి కంపెనీలను వేసుకుంటూ ఉండాలి. మీ ట్రాక్ రికార్డ్ బాగుంది అంటే మీకు స్టాక్ మార్కెట్లో ఆటోమేటిక్గా లాభాలు వచ్చేస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు ఇట్లాంటి మంచి మంచి కంపెనీల వైపు ప్రయాణం చేయండి తప్ప చిన్న చిన్న కంపెనీలు, కొన్ని సట్టా బజార్ కంపెనీలు ఉన్నాయి, అట్లాంటి కంపెనీల వైపు మీరు ప్రయాణం చేయకండి. మంచి కంపెనీల్లో ఉండండి, మంచి లాభాలను ఆస్వాదించండి. అంతే తప్ప కొద్దిగా చిన్న చిన్న కంపెనీల వైపు ప్రయాణం చేసి వాటిని పట్టుకోవాలని చూడడం అనేది అసంభవం అంటాను నేను. కనుక ఇట్లాంటి వాటిల్లో మీరు దృష్టి సారించక తప్పదు. ఇదే కాకుండా మరొక ఇండస్ట్రీ ఏంటంటే సోలార్ పవర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీలో ఏం కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీ లిస్ట్ అయి ఉందో అది మీరు చూసుకోవాలి. ఎందుకంటే స్టోరేజ్ మనం ఇందాక ఒక వీడియోలో కూడా లాస్ట్ డే ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఏంటి, ఇప్పుడు సోలార్ పవర్ అనేది రిలీజ్ అవుతుంది. అయితే ఈ సోలార్ పవర్ అనేది కేవలం సూర్యుడు ఉన్నంత వరకు మాత్రమే, అంటే మధ్యాహ్నం పూట మాత్రమే ఆ పవర్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత రాత్రిపూట ఆ పవర్ అనేది రిలీజ్ అవ్వదు. అయితే సోలార్ ఎనర్జీ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయినటువంటి సోలార్ ఎనర్జీని స్టోర్ చేసుకోగల సామర్థ్యాన్ని వెతుకుతున్నారు మన వాళ్ళు. అంటే ఆ సామర్థ్యాన్ని పెంచాలంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. సో దానికి కావాల్సిన ప్యానెల్స్ కావచ్చు, దానికి కావాల్సిన కేబుల్స్ అండ్ వైర్స్ కావచ్చు. సో ఇట్లాంటి వాటిని తయారు చేసేటువంటి కంపెనీ ఏమైతే ఉందో వాటి పట్ల మీరు దృష్టి పెట్టాలి. ఆ కంపెనీలు ఏవైతే లిస్ట్ అయి ఉన్నాయో వాటి పట్ల మీరు దృష్టి పెట్టాలి. కాబట్టి ఈ సోలార్ ఎనర్జీ వాటి మీద కూడా మీరు కాస్త దృష్టి పెట్టండి. ఇకపోతే నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోస్లో మీకు ఒక వీడియో బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి ఉంటుంది, మరొక వీడియో ఈ ఈపీ బేస్డ్ ఆ స్టాక్స్ గురించి ఉంటుంది. అంటే తెలుగు వాళ్ళ కంపెనీలు మార్కెట్లో ఏ కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయో వాటి మీద ఒక వీడియో ఉంటుందండి. కాబట్టి ఆ 2 వీడియోలన్నీ కూడా మీరు దయచేసి చూడండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.